హలో నమస్తే, నేను మీ మధుబియ సార్. ఈరోజు మన టాపిక్ యూట్యూబ్లో మనం ఫ్రీ మ్యూజిక్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి షార్ట్స్ అయితే మ్యూజిక్ మనకి అక్కడే కనబడుతుందండి. సో వాటిల్లో ఉన్న మ్యూజిక్ అయితే మనం వాడుకోవచ్చు. సో అది యూట్యూబ్ వాళ్ళు మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే ఫుల్ వీడియోస్కి వచ్చేటప్పటికి మనం మ్యూజిక్స్ మూవీస్లోంచి కానీ లేదు ఏదైనా యాప్స్లోంచి కానీ డౌన్లోడ్ చేస్తున్నాం. బట్ అది ఇప్పుడు కాకపోయినా ఆఫ్టర్ మానిటైజేషన్ ఒకవేళ వాళ్ళు మీరు పెట్టిన మ్యూజిక్ దానిలోంచి తీసేసి దాని మీద ఒకవేళ పెయిడ్ మ్యూజిక్గా కానీ మార్చారంటే ఆ వీడియోకి వచ్చిన అమౌంట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటే అందుకని యూట్యూబ్ వాళ్ళు మనకు ఫుల్ వీడియోస్ కూడా మనకి మ్యూజిక్ ఇచ్చారు. అది బట్ ఎవరికి తెలియక ఆ మ్యూజిక్స్ అయితే వాడట్లేదు. నేను ఇప్పుడు దాని గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే షార్ట్స్లో వచ్చే వాచ్ హవర్స్ మనకి ఫుల్ వీడియోలో 4000 వాచ్ హవర్స్ మానిటైజేషన్ అవ్వడానికి ఉంది కదా, దానిలో యాడ్ అవుతుందా అనే డౌట్ ఉంది. బట్ ఇదైతే యాడ్ అవ్వదండి. షార్ట్స్లో మనకి వ్యూస్ ఒక్కటే కౌంట్ అవుతాయి. దానిలో వచ్చే వాచ్ హవర్స్ మాత్రం మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యే 4000 వాచ్ హవర్స్లో అస్సలు యాడ్ అవ్వవు. వ్యూస్ మీకు ఎన్ని వచ్చాయో 10 మిలియన్ వ్యూస్ వస్తే మాత్రం మానిటైజేషన్కి వెళ్తుంది. వాచ్ హవర్స్ మాత్రం 4000 వాచ్ హవర్స్ వస్తేనే దానిలో యాడ్స్ వచ్చి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామందికి వీడియోస్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అని ఒక టెన్షన్ అయితే ఉంది. బట్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీడియోస్ మీరు షూట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎవరికి అంటే వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, డైరెక్ట్గా అయితే లింక్ పంపించేసేయకండి, షేర్ చేయకండి. దాన్ని అక్కడ షేర్ ఆప్షన్ నొక్కగానే మనకి లింక్ వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకోండి. దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా దాన్ని పేస్ట్ చేసి ఆ వీడియో ఎవరైతే చూస్తారో అది అప్పుడు మనకి వ్యూ కౌంట్ అవుతుంది, హవర్ కూడా కౌంట్ అవుతుంది ఫుల్ వీడియో అయితే. అంతేకాని మీరు డైరెక్ట్ పోస్ట్ చేస్తే ఆ వ్యూ కౌంట్ అవ్వదు. ఇది ఎవరికి తెలీదు. బట్ ఇదైతే అందరూ గమనించండి. డెఫినెట్గా మీరు చేసిన వీడియో లింక్ మాత్రం కాపీ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి పేస్ట్ చేయండి. ఈ లింక్లోంచి చూసిన వీడియో మాత్రం మీకు కౌంట్ అవుతాయి. సో ఇలా ఫ్రీజ్ అయిపోయాయి వీడియోస్ అనేది కంగారు పడద్దు. ఎందుకంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన అల్గరిథంలో వ్యూస్ అనేది చాలా స్లోగా వెళ్తున్నాయి. సో డెఫినెట్గా మనకి కంటెంట్ బాగుంటే మాత్రం వ్యూస్ డెఫినెట్గా వెళ్తాయి. అండ్ ఇంకొక విషయం అయితే ఒకవేళ అలా ఫ్రీజ్ అయితే మాత్రం నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఏదైనా మంచి ట్రెండీ సాంగ్ తీసుకొని ఒక షార్ట్ వీడియో అయితే చేయండి. దానికి కింద రిలేటెడ్ వీడియోగా మీకు ఏ వీడియో అయితే అది ఎక్కువ వెళ్ళట్లేదో వ్యూస్ దాన్ని రిలేటెడ్ వీడియోగా పెట్టుకోండి. డెఫినెట్గా అందరూ చూస్తారు. ఎందుకంటే షార్ట్స్కి మనకి ఎక్కువ వ్యూస్ వెళ్తాయి. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ వీడియోస్కి వచ్చేటప్పటికి అన్ని ఎక్కువ వ్యూస్ వెళ్ళవు కాబట్టి సో మనం షార్ట్స్లో కానీ ఇది రిలేటెడ్ వీడియో కానీ యాడ్ చేస్తే మాత్రం ఫుల్ వీడియో కూడా మనకి వ్యూస్ అనేది వెళ్తాయి. ఇది ఎలా యాడ్ చేయాలి న్యూగా వచ్చిన క్రియేటర్స్కి ఇది చాలా ప్రాబ్లం అవుతుందండి. సో నేను మన ఛానల్లో న్యూగా వచ్చిన క్రియేటర్స్ కోసం ఒక వీడియో చేసినప్పుడు దానికి ఆప్షన్స్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది బిట్ టు బిట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా మీరు ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ అండ్ ఇప్పుడు నేను చెప్పిన రిలేటెడ్ వీడియో కానీ యాడ్ చేస్తే మీకు వ్యూస్ అనేవి ఆగవండి. ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు వెంటనే అయితే రావండి. ఫుల్ వీడియోస్కి మాత్రం ఇమీడియట్గా అయితే వ్యూస్ రావు, కొంచెం నిదానంగా గ్రో అవుతాయి. సో ఇది మాత్రం అందరూ గమనించండి. డెఫినెట్గా మీరు చేసే ఈ వీడియోస్ పాపులర్ అవ్వాలంటే ఇలాంటి టిప్స్ అన్నీ పాటించాలి. అప్పుడే న్యూగా వచ్చిన క్రియేటర్స్కి ఇంకా ఎక్కువ వ్యూస్ అనేది వెళ్తాయి. అంతేకాని మనకి ఈ మ్యూజిక్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి యూట్యూబ్ వాళ్ళు ఫుల్ వీడియోస్ కూడా మ్యూజిక్ అనేది ఇచ్చారు. ఇది ఒకవేళ మీరు ఏదైనా యాప్స్పై మ్యూజిక్ వాడి దానివల్ల కాపీరైట్ క్లెయిమ్ అనేది అయితే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. అది మనకి ఛానల్కి డిస్టర్బెన్స్ అయితే ఏమవ్వదు. ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్స్ 3 కానీ పడితే ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా, వ్యూస్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఛానల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ మాత్రం పడకుండా చూసుకోండి. ఓకే, అంటే ఎవరి వీడియోలో తీసుకొచ్చి మీరు మళ్ళీ దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేసేది అలా కాదు. ఓన్లీ ఆడియో పరంగా మాత్రం మనం బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న మ్యూజిక్ అది యూట్యూబ్లోంచి తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న మ్యూజిక్ పెట్టి మీ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఇంకా బెటరు. సో వీలైనంత వరకు మీ ఓన్ టాలెంట్తో, మీ ఓన్ వాయిస్తో మ్యూజిక్ కూడా మనం యూట్యూబ్లోంచి తీసుకొని చేస్తే ఎటువంటి క్లెయిమ్ అనేది, కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఏమీ ఉండవు. సో ఈ విషయం అందరూ గమనించి హ్యాపీగా వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి. న్యూగా వచ్చిన క్రియేటర్స్కి ఇవన్నీ చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అవుతాయి. సో ఫ్రీ మ్యూజిక్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామా. లెట్స్ స్టార్ట్. ఐ థింక్ ఇది చాలామందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ ఫేస్ చేస్తూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ కోసం
డెఫినెట్గా మనం ఫ్రీ మ్యూజిక్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలనేది మీకు ఈజీ టిప్స్తో చూపిస్తాను. అండ్ ఇంకొకటి, మనకి యూట్యూబ్లో షార్ట్కి ఇచ్చే మ్యూజిక్స్ అవి వాడుకోవచ్చు. సో వాటికి నో ప్రాబ్లం, ఎందుకంటే అది మనకి యూట్యూబ్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి అవి వాడుకోవచ్చు. కానీ అందరికీ వచ్చే డౌట్స్ ఏంటంటే, అసలు ఫుల్ వీడియోస్కి మనం మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో మనం ఏదైనా మూవీస్లో కానీ ఏదైనా, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడి నుంచి ఒక షూట్స్ అనేది తీసి డైరెక్ట్గాని అప్లోడ్ చేస్తే అది కూడా మనకి కాపీరైట్ క్లెయిమ్ కింద వస్తుంది, ఎందుకంటే ఆ సాంగ్ని డైరెక్ట్ అప్లోడ్ చేయకూడదు. సో ఇదొకటి కంపల్సరీ తెలుసుకోండి. కంపల్సరీ ఎడిట్ చేసిన తర్వాతే, మీరు మ్యూజిక్ అనేది యాడ్ చేసిన తర్వాతే మనం అనేది అప్లోడ్ చేయాలి. డైరెక్ట్గా ఏ షూట్ కూడా మనం అప్లోడ్ అయితే చేయకూడదు, దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వీడియోలో, ఫుల్ వీడియోలో మీరు డెఫినెట్గా ఫ్రీ మ్యూజిక్, అంటే మనకి యూట్యూబ్ వాళ్ళే మనకి ఫ్రీ మ్యూజిక్స్ అనేది ఇచ్చున్నారు. మనం ఏదేదో యాప్స్లోకి వెళ్ళి అవి మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ అయ్యి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫ్రీ మ్యూజిక్ మనకి యూట్యూబ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రజెంట్ చూద్దాం. సో అవి మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా కూడా ప్లే చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ ఆ మ్యూజిక్నే పెట్టేసి మీరైతే వీడియోని అప్లోడ్ చేయొచ్చు. సో దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు క్రోమ్లోకి అయితే వెళ్ళిపోదామండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, వైటీ ఛానల్ డాష్ బోర్డ్. సో దీన్ని మనం సెర్చ్ నొక్కిన తర్వాత ఇలా మనకి యూట్యూబ్ డాష్ బోర్డ్ అనేసి ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఇలా మనకి యూట్యూబ్ ఓపెన్ అయ్యి వెంటనే మనకి క్రోమ్లోంచి మనం డాష్ బోర్డ్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం కరెక్ట్గా కానీ చెక్ చేసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా, మనకి కాపీరైట్ స్ట్రైక్స్ పడినా అన్నీ మనకి ఇక్కడే ఉంటాయండి. మన ఛానల్ టోటల్ హిస్టరీ ఇక్కడే ఉంటుంది. సో మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఫ్రీ మ్యూజిక్ కాబట్టి, సో మ్యూజిక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది చూసారా, సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ఫ్రీగా ఇన్ని మ్యూజిక్స్ ఇచ్చున్నారండి, చూసారా ఎన్ని ఉన్నాయో. సో వీటిలో ఏదైనా మనకు కావాలంటే దాన్ని క్లిక్ చేసి పక్కన ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత అది కానీ నచ్చితే ఇక డౌన్లోడ్ మీద నొక్కేసేయండి. సో ఇలా మనం చూసారా డౌన్లోడ్ అయిపోయింది. ఇలా మనకి ఇక్కడ ఉండే మ్యూజిక్స్ అన్నీ కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మ్యూజిక్స్ అన్నీ లేదు, మనకి ఇంకేదైనా మ్యూజిక్స్ కావాలంటే ఇక్కడ ఈ 3 డాట్స్ మీద నొక్కితే మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. మీరు కిడ్స్కి సంబంధించిందా లేకపోతే ఫుడ్కు సంబంధించిన ఏదైనా మ్యూజిక్స్ కానీ మనకి కావాలంటే ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో గైస్, డెఫినెట్గా ఫ్రీ మ్యూజిక్కే వాడుకుందాం, కాపీరైట్ క్లెయిమ్ నుంచి దూరంగా ఉందాం. సో మీరు ఇలా ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేసుకొని హ్యాపీగా కాపీరైట్ క్లెయిమ్ నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మనకి న్యూగా వచ్చిన క్రియేటర్స్ కోసం ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి, వ్యూస్ ఎలా పెరగాలి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా టిప్స్తో, చాలా ఈజీ టిప్స్తో నేనైతే వీడియోస్ చేస్తున్నాను. సో నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తానండి. మీకు దానిలో ఓన్లీ ఈ వీడియోసే కనబడతాయి. మీకు ఏది యూజ్ ఉంటుందో అది చూసుకొని ప్లే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.